శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. గెలవడం అంటే ఆట కాదు, అదొక వేట. రాజకీయం అంటే పులి మీద సవారీ, అది పులి మీద కొట్లాట కాదు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయం చేయాలంటే చాలా కష్టం. అట్లాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి హిందుత్వమే ఎజెండాగా, జాతీయవాదమే కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకున్న ఒక నాయకుడు ఉన్నాడు. అతను గల్లీ కార్పొరేటర్ నుంచి ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ దాకా ఎదిగిన నేత. అతని పేరు మీకు ఆల్రెడీ స్ట్రైక్ అయ్యి ఉంటుంది. తనే బండి సంజయ్ కుమార్ గారు. సంజయ్ కుమార్ గారి రాజకీయ ప్రస్తావన, వారి జీవితం ఎలా స్టార్ట్ అయిందో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. బండి సంజయ్ కుమార్ గారు వచ్చేసరికి జూలై 11, 1971లో నర్సయ్య శకుంతల గారి దంపతులకు జన్మనిచ్చారు. అతను విద్యాభ్యాసం వచ్చేసరికి సరస్వతి శిశు మందిర్లో ప్రారంభమై 12వ ఏటలోనే అతను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అతను ఆ స్వయం సేవక్ నుంచి జాతీయభావం వల్ల తన విద్యార్థి కాలేజ్ డేస్ లో వచ్చేసరికి అఖిల భారత విద్యార్థి పరిషత్తులో టౌన్ సెక్రటరీగా మరియు టౌన్ ప్రెసిడెంట్ గా కరీంనగర్ నుంచి చేశారు. దాని తర్వాత నేషనల్ సెక్రటరీగా కూడా ఏబీపీలో అయ్యారు. కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలకి ఇన్ఛార్జి కూడా బండి సంజయ్ కుమార్ గారు చేశారు. రాజకీయ ప్రస్తావన ఎట్లా మొదలైందంటే ఫ్రెండ్స్, కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో డైరెక్టర్ గా చేశారు. మొదటగా కరీంనగర్ కార్పొరేషన్ లో 48వ డివిజన్ లో 2005 నుంచి 2019 వరకు తనే కార్పొరేటర్ గా ఉన్నారు. మధ్యలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఒకసారి ఛాన్స్ వచ్చిన దురదృష్టవశాత్తు ఓడిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఇంకా నిరుత్సాహం పొందకుండా 2019లో ఎంపీగా కంటెస్ట్ చేసి, అప్పుడైతే ఎవరైతే హేమీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఓడించి 20,000 పైచిలకు ఓట్లతో అతను గెలుపొందడం కూడా జరిగింది. 2019లో బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు చాలా అగ్రెసివ్ గా తీసుకున్నారు. అది గుర్రంపోడు దండాలో అక్కడ గిరిజనుల కోసం చేసిన త్యాగమైనా సరే, అక్కడ సిరిసిల్లాలో జరిగిన ఘటనైనా సరే, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద అయినా సరే, మరియు మన విద్యార్థుల కోసమైనా సరే, మొన్నటిదాకా ఆయన మినిస్టర్ అయినా కూడా చాలా ఉద్యమాలు చేశారు. చాలా సార్లు జైలుకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇలా పోరాటాలు చేసుకుంటూనే అతను వచ్చేసరికి ప్రజా సంగ్రామ యాత్ర అనేది ఒకటి స్టార్ట్ చేశారు. సిటీ నుంచి పల్లెటూరు వరకు ఆ ప్రజా సంగ్రామ యాత్ర కొన్ని వేల కిలోమీటర్ల కింద నడిచింది. ఆ ప్రజా సంగ్రామ యాత్రలో ఎండనక వాననకుండా తడుచుకుంటూ ఎండుకుంటూ కార్యకర్తలు ఉత్సాహంగా బండి సంజయ్ గారితో మేము సైతం అని చెప్పేసి కార్యకర్తల ఉత్సాహం ఆ రోజు చూస్తే ఒక రామదండులాగా మనకు అనిపించేది. మొత్తం అంతా కాషాయ రంగుతో, కాషాయ జెండాలతో, జై శ్రీరామ్, భారత్ మాతకి జై అనే నినాదాలతో మొత్తం ఊరు వాడ మొత్తం మారుమోగించారు ఆ ప్రజా సంగ్రామ యాత్రలో. ప్రజా సంగ్రామ యాత్ర వచ్చేసరికి ప్రతి జిల్లాలో, ప్రతి ఊరిలో భారతీయ జనతా పార్టీ చచ్చుకోబోయేలాగా అక్కడ ప్రజల సమస్యల గురించి ప్రస్తావించడం కూడా జరిగింది. ప్రజా సంగ్రామ యాత్రను చూసి అక్కడ అన్నమలై తమిళనాడు వచ్చేసరికి ఎన్మక్కల్ అనే ఒక ప్రోగ్రామ్ ని కూడా అక్కడ డిజైన్ చేసి అన్నమలై గారు కూడా అక్కడ పాదయాత్ర చేయడం కూడా జరిగింది. సో పాదయాత్రలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ప్రతి ఊరిలో చేరుకున్నది ఆ రోజుల్లో. అప్పుడున్న రాజకీయ పరిస్థితి వల్ల కిషన్ రెడ్డి గారికి మళ్ళీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. నేను ఒక సామాన్య కార్యకర్తనే అని చెప్పేసి పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నేను ఎప్పుడు కార్యకర్తనే అని ఆ రోజు మనం ఆ బ్లాగ్ పెట్టింది కూడా మనం చూడవచ్చు. బండి సంజయ్ ఈజ్ ఏ సింపుల్ లీడర్ అనేసి మనం చెప్పుకోవచ్చు. కార్యకర్త నుంచి సెంట్రల్ మినిస్టర్ గా మారారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి హైయెస్ట్ మెజారిటీతో బండి సంజయ్ కుమార్ గారు సెకండ్ టైం విన్ అవ్వడం జరిగింది. సెకండ్ టైం విన్ అయిన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయక మంత్రులు కూడా తనకి బాధ్యతలు ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా పెరిగాయి అక్కడ ఉన్న ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర మంత్రి కదా. అయితే కరీంనగర్ పార్లమెంట్ లో ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఏ విధంగా డెవలప్ చేశారో 1 year ఆఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం తెలుసుకుందాం. అయితే రోడ్లు మరియు రైళ్లు వచ్చేసరికి జాతీయ ఉపాధి పథకం కింద మండలంలో ఉన్న ఊర్లకు 2 కోట్లు ప్రతి మండలానికి ఇచ్చి రోడ్లు వేయిస్తూ గ్రామాల రోడ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. అది చాలా మంచిగా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే గ్రామాల్లో రోడ్లు మంచి డెవలప్ అయితే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ పెరిగి వాళ్ళు బిజినెస్, అది ప్యాడీ కానీ ఏదైనా ధాన్యాలు కానీ మన సిటీస్ కి మంచిగా జాయిన్ చేయవచ్చు. మళ్ళీ మరియు ఇంకోటి మెడికల్ ఎమర్జెన్సీస్ అయినా కూడా ఈ రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు జరిగాయని మనం పూర్వం చూడొచ్చు. సో బండి సంజయ్ కుమార్ గారు దీంట్లో చాలా పాస్ అయిపోయారు. ఈ రోడ్స్ ఏదైతే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి రోడ్లు వేయిస్తున్నారు. ఇంకొకటి కరీంనగర్ రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి 33 కోట్లతో రెనోవేషన్ చేశారంట. రైల్వే వ్యవస్థ ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. దాంట్లో మళ్ళీ రెనోవేట్ చేస్తే మనకి ఎయిర్పోర్ట్లు తనదన్నే విధంగా ఇప్పుడు రైల్వే స్టేషన్లు చాలా డెవలప్ అవుతున్నాయి. సో ఆ కరీంనగర్ ఆధునికరణ ఏదైతే రెనోవేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి మళ్ళీ బండి సంజయ్ కుమార్ గారికి 100 పాయింట్స్ వేసింది.
మరియు కరీంనగర్ జగిత్యాల హైవే వచ్చేసరికి 2,000 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన టెండర్ ప్రక్రియ అయిపోయింది. మరియు అది కొద్ది రోజుల్లో అది స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అది మన నితిన్ గడ్కరీ గారు వచ్చేసరికి నేషనల్ హైవే గురించి మనం చెప్పారు. కరీంనగర్ టు జగిత్యాల ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ హైవే కానీ పడితే ఇప్పుడున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు ఆ మరియు జగిత్యాల ప్రజలకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో దీనికి కూడా 100 out of 100 మార్క్స్ బండి సంజయ్ గారికి ఇవ్వచ్చు. రైల్వే రంగంలో ఇంకోటి మనకు వచ్చేసరికి కరీంనగర్ మరియు జమ్మికుంటలో వచ్చేసరికి ఆరోగ్య పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మరియు కరీంనగర్ నుంచి తిరుపతి రైలుకి మనం కరీంనగర్ ఎక్స్ప్రెస్ మనం తెలుసుకున్నట్టు మీకు కూడా మన కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు అది మన విజయవాడ అట్లా వెళ్తూ ఉంటుంది. దానికి వచ్చేసరికి 2 సార్లు ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అది 4 సార్లు అయింది. భక్తుల పేరు పెరిగే ఉంది. అక్కడ భక్తుల దృష్ట్యా బండి సంజయ్ కుమార్ గారు ఈ డిసిషన్ తీసుకోవడం చాలా బాగుంది. దీన్ని కూడా 100 out of 100 ఇంత తక్కువ సమయంలోనే ఈ రైల్వే ప్రాజెక్ట్స్ కానీ ఈ ఆరోగ్యం కానీ వెంటనే దానిపై ఫోకస్ పెట్టుకుంటూ అందరినీ ఆదేశిస్తూ తనదైన డెవలప్మెంట్ అక్కడ చూపిస్తున్నారు బండి సంజయ్ కుమార్ గారు. ఈ రైల్వే అండ్ రోడే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే మనకి విద్య మరియు వైద్యం అండ్ టూరిజం కూడా ఉండాలి. ఈ మూడు ఉంటేనే విద్య వైద్యం అనేది చాలా మస్ట్. అండ్ టూరిజం వల్ల ఆ ప్రాంతాలు అక్కడ డెవలప్ అవుతాయి. అయితే విద్యకు వచ్చేసరికి బండి సంజయ్ కుమార్ గారు ఏం చేస్తారో ఒకసారి తెలుసుకుందామా. సిరిసిల్ల సిద్దిపేటలో కొత్త సైనిక్ స్కూల్ కి మనకి అనుమతులు ఇచ్చాయి మొన్న రీసెంట్ గా. మరియు సిరిసిల్ల హుస్నాబాద్ వచ్చేసరికి నవోదయ స్కూల్లో అది కూడా ఆమోదం చెందాయి. సో మంజూరు కోసం చొరవ చూపించారు ఇక్కడ. సో విద్యార్థులకి సైనిక్ స్కూల్ అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్ ఎట్లుంటుందో, చాలా క్రమశిక్షణ గల స్కూల్స్ అవి. మన నవోదయ స్కూల్స్ కూడా చాలా మంది బ్రిలియన్స్ నవోదయ స్కూల్స్ నుంచి కూడా వెళ్ళారు. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది విద్యార్థులుగా అక్కడ ఉన్న విద్యార్థులకి. శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజ్ కూడా పెట్టడం కూడా జరిగిందనేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ లా కాలేజ్ కరీంనగర్ ప్రజలకి చాలా కరీంనగర్ లో ఎవరైతే లా చేద్దాం అనుకుంటున్నారో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ లాయర్స్ కి. మరియు టూరిజం లో ఏం చేస్తున్నారు బండి సంజయ్ కుమార్ గారు అంటే వేములవాడ, కొండగట్టు అండ్ ఇల్లందుకుంట ఆలయాల్లో టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలనేసి కేంద్ర దృష్టికి తీసుకొచ్చారు ఆయన. అయితే అది కేంద్రం దానికి చొరవ చూపించి పరిశీలనగా పెట్టారు. అండ్ నాకు తెలిసి కొన్ని మంత్స్ లో అది కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ హెల్త్ ఇష్యూస్ ఎట్లా చేస్తున్నారు, హెల్త్ కేర్ హాస్పిటల్స్ కి ఏమైనా డెవలప్మెంట్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 5 కోట్ల విలువైన ఈఎస్ఐ హాస్పిటల్స్ సిఎస్ఆర్స్ లో మనకి వైద్య పరికరాలు పంపిణీ చేశారంట. అది ఎక్కడెక్కడ అంటే వేములవాడ, హుజరాబాద్ అండ్ జమ్మికుంటలో ప్రభుత్వ ఆసుపత్రులకు ఆధునిక పరికరాలు పంపించారంట. సో హెల్త్ ఇష్యూలో కూడా దీనికి కూడా బండి సంజయ్ కుమార్ గారు 100 out of 100 పాయింట్స్ మనం తీసుకున్నారనేసి చెప్పుకోవచ్చు. అండ్ మొన్న పహల్గామ్ అటాక్ లో కానీ ఎవరైతే చిక్కుకున్నారో అప్పుడు 540 మెంబర్స్ కానీ మొత్తం అక్కడ ఎవరైతే తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెనక్కి తీయడంలో బండి సంజయ్ గారు చాలా చురుకుగా మన సురక్షితంగా మరి తిరిగి తీసుకురావడం కూడా జరిగిందనేసి మనం న్యూస్ పేపర్స్ లో చూసాం ఫ్రెండ్స్. ఒక ఎంపీగా చేయాల్సిన దానికంటే ఎక్కువగానే చేస్తున్నారు అనేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బండి సంజయ్ కుమార్ గారి ఎంపీకి ఎంత రేటింగ్ ఇస్తారు అనేసి మనం అనుకుంటే 5 out of 5 రేటింగ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఎంపీగా ఇప్పటికే ఇంత చేశారంటే ఇంకా 4 years లో ఇంకెంత డెవలప్ చేస్తారో ఈ కరీంనగర్ ప్రాంతానికి అనేసి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో బండి సంజయ్ గారు ఆ బాగే చలి హమ్ తుమారే సాథ్ హే అనేసి ఆ కరీంనగర్ కార్యకర్తలు, ఆ కాషాయ కార్యకర్తలు మీ వెంట ఉండరు. సో ఆ కార్యకర్తలకు వచ్చేసరికి ఏదైనా వాళ్ళకి జాబ్ సోర్స్ చూడాలనేసి ఒక చిన్న విజ్ఞప్తి, ఒక చిన్న బిజినెస్ అయినా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఏదైనా చూస్తే వాళ్ళు ఇంకా ఆర్థికంగా ఎదిగి మీకు ఇంకా కోఆపరేషన్ మీకు ఇంకా సపోర్ట్ చేస్తారనేసి మా శక్తి మీడియా తరఫున మీకు కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.